హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. పీజీ ప్రోగ్రామ్స్ అంటే ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఫార్మసీ లేదా ఎంఆర్క్ కోర్సులలో ప్రవేశం కోసం అయితే పీజీఈ సెట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ పీజీఈ సెట్ 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది. ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాల గురించి అయితే మనం తెలుసుకుందాం. నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఫార్మసీ లేదా ఎంఆర్క్ లేదా గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మాడీ కోర్సులలో ప్రవేశం కోసం టీఎస్ పీజీఈ సెట్ 2021 ద్వారా ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ని అయితే ఇన్వైట్ చేసుకుంటుంది. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 12th మార్చ్న అయితే స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి pgset.tschE.ac.in. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. అలాగే ఎస్సీ ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్ ఒక టెస్ట్ కంటే ఎక్కువ టెస్ట్లకి అపియర్ కావాలనుకుంటే కనుక సపరేట్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ విషయానికి వస్తే కనుక 19th జూన్ 2021 నుండి 22nd జూన్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అంటే సిబిటీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 12th మార్చ్న స్టార్ట్ అయిపోయింది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. విత్ లేట్ ఫీ అయితే కనుక 15th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది 5000 లేట్ ఫీతో. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి 10th జూన్ నుండి 18th జూన్ మధ్యలో అయితే మీ యొక్క హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సీట్స్ని వచ్చేసి గేట్ లేదా జీప్యాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అలాట్ చేసిన తర్వాత టీఎస్ పీజీఈ సెట్ 2021 ఎగ్జామ్ ద్వారా వచ్చిన మార్క్స్ని బట్టి అయితే సీట్స్ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే గేట్ లేదా జీప్యాట్ క్యాండిడేట్స్కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ మోడ్లో 2 hours డ్యూరేషన్లో 120 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన టెస్ట్ పేపర్ని మాత్రమే కరెక్ట్ టెస్ట్ పేపర్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సంబంధించి రీజనల్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ ఇంకా వరంగల్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక క్యాండిడేట్ వచ్చేసి ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అలాగే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెంది ఉండాలి. లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ని సాటిస్ఫై అయి ఉండాలి. క్యాండిడేట్ వచ్చేసి 50 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో అయితే స్కోర్ చేసి ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 45% వస్తే సరిపోతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి బీఈ లేదా బీటెక్, బీఫార్మా, బీఆర్క్ ఇలా. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ముందుగా టీఎస్ పీజీఈ సెట్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్లో భాగంగా ముందుగా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే బీఈ లేదా బీటెక్ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే క్యాండిడేట్ యొక్క నేము, ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ వచ్చేసి మీదా, ఫాదర్దా, మదర్దా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇంకా కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీడీ, బీసీసీ. సో ఈ విధంగా మీ యొక్క క్యాస్ట్ని అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బీఈ లేదా బీటెక్ లేదా బీఫార్మసీ ఇలా మీ యొక్క కోర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీకి సంబంధించి స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పేమెంట్ టైప్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే పేమెంట్ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో అక్కడ మీ యొక్క పేమెంట్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్కి సంబంధించి రిఫరెన్స్ ఐడి అయితే మీకైతే రిసీవ్ అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి అప్లికేషన్ హోమ్ పేజ్లో ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్స్ ప్రాసెస్ని అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇంకా మొబైల్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద కనిపిస్తున్న ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగానైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అలాగే ఆధార్ నెంబర్, ఇంకా బర్త్ స్టేట్,
అలాగే బర్త్ డిస్ట్రిక్ట్, ఇంకా రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి మ్యాండేటరీ అయితే ఏం కాదు. మ్యాండేటరీ ఫీల్డ్స్ని వచ్చేసి స్టార్ మార్క్తో ఇండికేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీ యొక్క కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ అంటే సబ్ క్యాస్ట్ అది. దాని తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే కనుక ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎన్సీసీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, లేదా క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, ఇంకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ అని, లేదంటే నో అని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు లోకల్ ఏరియాకి చెందితే కనుక ఎస్ అని, లేదంటే నో అని అయితే క్లిక్ చేయండి. లోకల్ ఏరియా వచ్చేసి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రీజియన్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత మైనార్టీ లేదా నాన్ మైనార్టీని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh లేదా అబోవ్ 1 lakh లేదా మోర్ దాన్ 2 lakhs. దాని తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ బాక్స్లో అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇలా. దాని తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్ లేదా స్ట్రీట్ లేదా లొకాలిటీ, అలాగే మీ యొక్క మండల్ లేదా టౌన్ లేదా సిటీ, దాని తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీ యొక్క స్పెషలైజేషన్, అలాగే దాని యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇంకా ఏ ఇయర్లో పాస్ అయ్యారని దానికి సంబంధించిన ఇయర్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ని ఏ మీడియంలో చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్కడైతే ఇవ్వండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ లేదా ఈక్వివలెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రూరల్ అయితే రూరల్ అని, అర్బన్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గానైతే ఇక్కడైతే మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 10th అంటే క్లాస్ 10th ఏ ప్లేస్లో చదివారో ఆ ప్లేస్కి ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారో ఇంటర్మీడియట్కి సంబంధించిన ప్లేసు, అలాగే డిగ్రీకి సంబంధించిన ప్లేసు, ఇంకా ఎంఎస్సీ లేదా ఎంసీఏకి సంబంధించిన ప్లేసు, వాటికి సంబంధించిన కోర్సులని ఎక్కడైతే చదివారో ఆ ప్లేస్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క పీజీఈసెట్ ఎగ్జామ్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మీ ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. హైదరాబాద్ ఇంకా వరంగల్ సెంటర్స్కి సంబంధించి. దాని తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న చూస్ ఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ప్రివ్యూ లేదా సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఫిలప్ చేశారో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే కనుక మాడిఫై పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ని అయితే మాడిఫై చేసుకోవచ్చు. లేదంటే కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయాలనుకుంటే కనుక సబ్మిట్ కూడా చేసుకోవచ్చు. సో అందుకోసం మీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. వన్స్ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రింట్ వచ్చేసి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత దీన్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫర్దర్ రిఫరెన్స్ కోసం. సో డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వీటికి సంబంధించిన పేమెంట్ స్టేటస్ కనుక చెక్ చేసుకోవాలనుకుంటే కనుక చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ కనుక క్లిక్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. వేరియస్ స్ట్రీమ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. 19th జూన్ నుండి 22nd జూన్ మధ్యలో అయితే కండక్ట్ చేస్తారు. 2 షిఫ్ట్లు అంటే మార్నింగ్ షిఫ్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క స్ట్రీమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జామినేషన్ సిలబస్ చూస్తే కనుక వేరియస్ డిసిప్లిన్స్ సంబంధించి సపరేట్ సిలబస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు కావాల్సిన సిలబస్ని అయితే ఈ స్ట్రీమ్స్ని బట్టి అయితే మీ యొక్క సిలబస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న సిలబస్ వచ్చేసి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. వేరియస్ డిసిప్లిన్స్ సంబంధించిన టెస్ట్ పేపర్ కోడ్స్ ఇవి కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. దాని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ టీఎస్పీజీసెట్ 2021 సంబంధించి డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మాక్ టెస్ట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఈ విధంగానైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న సైన్ పైన క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్ అయితే అవుతుంది.
దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే చెక్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్లో కూడా క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. సో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ సబ్మిట్ లేదా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క CBT ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం రిఫరెన్స్ మాత్రమే. సో చూశారు కదా, ఇది TSPG సెట్ 2021కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.